పరంగా అందరూ ఒక మిట్టేది ఎక్కించారు. వైవార్ష గారు కామెడీ అయితే పండించాడు గట్టిగా, తక్కువ ఇచ్చినా కానీ ఎక్కువగానే చేశాడు, కళ్ళతో కామెడీ చేశాడు. ఇది ఒక మెచ్చుకోవచ్చు. లాస్ట్ కామెడీ చేసిన కొన్ని మోటివేషన్ కూడా ఇచ్చుకుంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయితే కాదు, కానీ యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. అంటే ఫ్యామిలీ పరంగా రెగ్యులర్ మూవీ కాకపోవడం వల్ల కొంచెం మైనస్, స్టోరీ కొంచెం వీక్ అంతే. డైరెక్షన్ అదే తీసుకునే విధానం బాగుందన్న. డైరెక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా చక్కగా చూపించాయి. అంటే లేడీ డైరెక్టర్ లేడీ స్టోరీని తీసుకుంటారు. ఇప్పుడు జనాలు ఏం ఆలోచిస్తారంటే పండగ టైంలో సినిమా వస్తుందంటే ఊపున్న సినిమా కోరుకుంటాడు. ఇది మంచి సినిమా అయినా కానీ ఈ టైంలో వదలకూడదన్నది నా ఉద్దేశం. అంతే. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ కొంచెం అన్కన్విన్సింగ్ అవుతుంది, యాక్సెప్ట్ చేయలేము, క్లైమాక్స్ యాక్సెప్ట్ చేయలేము నేనైతే. డైరెక్షన్ లేడీ కదా, అదే ఫస్ట్ హాఫ్ బాగా డీల్ చేశాడు, సెకండ్ హాఫ్ కొంచెం ఇదయ్యాడు. సిద్ధు ఏమన్నా నేను సిద్ధు సినిమా కాదు, మేము తెలుసుకున్నాం ఇలాంటి సినిమా చూసి ఎప్పుడు ఇలాంటి సినిమా రాకూడదని. అలాగే సిద్ధు గారు కూడా తెలుసుకోవాలి ఇలాంటి స్టోరీలు యాక్సెప్ట్ చేయకూడదని. ఎందుకంటే సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే స్టోరీస్ కొన్ని పరంగా పక్కన పెడితే హర్ష గారు కామెడీ మాకు సినిమాలో ఓవరాల్ కనిపించింది. అన్నపూర్ణ కూడా కామెడీ బాగుంది సినిమాలో, తమరైన బీజిఎం బాగుంటుంది సినిమాలో, ఈ మూడే బాగుంటాయి సినిమాలో. ఇక మిగతా అంతా సిద్ధు గారు యాక్టింగ్ డాన్స్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది మాకైతే. గత సినిమాలతో పోలిస్తే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు. డాన్స్ లో కావచ్చు, లేదా ఒక సైకో క్యారెక్టర్ లో యాక్ట్ చేయడం అనేది చాలా బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు. జీవించాడనే చెప్పాలి ఆ క్యారెక్టర్ లో. బట్ సినిమా వరకు చూసుకుంటే నిరంజన్ గారు తీసుకున్న పాయింట్ కావచ్చు, లేదంటే స్క్రీన్ ప్లే కావచ్చు, కొంచెం రొటీన్ గా బోరింగ్ వెళ్ళింది సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ ఓకే, న్యాచురల్ గా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది, కామెడీ ఉంటుంది, హర్ష గారు కామెడీ బాగుంటుంది. అంటే ఒక చేసుకున్న పిల్లలకి తన ఎక్స్ వచ్చి పెట్టిన కంటే ఎలా ఉంటుందని ఒక సీన్ ఉంటుంది ప్రీ ఇంటర్వెల్ లో. ఆ సీన్ అయితే మాత్రం మాకు బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్య శక్తి అంత నలిగిపోతుంది అనేది ఎంటర్టైన్మెంట్ గా మనకు చూపించే ప్రాసెస్ అది. బట్ ఆ ప్రాసెస్ ఎలా తయారైందంటే ఆఖరికి వాళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా థియేటర్ లో మాకు క్రియేట్ అయిందనమాట. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే సిద్ధు కోసం వచ్చారండి సినిమాకి, కానీ సినిమా కోసం మాట్లాడుకుంటే జస్ట్ కొంతవరకు అక్కడక్కడ ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ చూసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. పని పానుకుని వచ్చేంత సినిమా అయితే కాదు, కానీ టైం పాస్ గా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ. కదా ట్రైలర్ చూసి కనెక్ట్ అయి వచ్చానండి. యాక్చువల్గా ట్రైలర్ కట్ వచ్చేంత వరకు కూడా ఆ మూవీ ఇంత ఇంపాక్ట్, అంటే ఆ ట్రైలర్ అంత డిఫరెంట్గా ఉంటుంది అనుకోలేదు, క్లాసికల్ అన్నట్టుగా అంటే. బట్ ట్రైలర్ కనెక్ట్ చేసింది. మూవీలో కూడా ఒక పాయింట్ మీద తీసాడు, మనం లేడీస్ ఎక్కడ దొరకకూడదని, లాస్ట్ వరకు కూడా దొరకకుండా బ్యాలెన్స్ చేస్తాడండి. బట్ క్లాసికల్ ట్రెండీ మూవీ అండి. దీని దగ్గర బాగా బ్యాలెన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్ మ్యూజిక్ ఎలా ఉన్నా తమన్ యాజ్ యూజువల్ అండి. తమన్ గారు లేకుంటే ఇంకొంచెం పిక్చర్ మైనస్ అయ్యేది. బట్ సిద్ధు కూడా బీజిఎం తగ్గట్టు కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. మేకప్ కూడా లేకుండా ఫస్ట్ హాఫ్ లో బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా ఎలివేట్ చేశాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి, ట్రయాంగులర్ లవ్ స్టోరీ అండి. ఒక విధంగా అన్ని జోన్లు మిక్స్ అవుతాయి, బట్ ప్రెజెంటేషన్ లో మీనింగ్ వేరే వచ్చేస్తుంది. లాస్ట్ మరి ఎవరికి న్యాయం చేస్తాడు, ఎవరికి అన్యాయం చేస్తాడు ట్రయాంగిల్? ఇట్స్ నాట్ న్యాయం అండి, ఇట్స్ అబౌట్ ద మెచ్యూరిటీ. లాస్ట్ రాశికన్నతోనే మనం చెప్పకూడదండి, మనం మూవీ చూడాలి. బట్ క్లాసికల్ మూవీ వన్ టైం వాచబుల్. 3.5. ఆరెంజ్ వైబ్స్ ఏమైనా వచ్చాయా? ఆరెంజ్ వైబ్స్ లో మధ్యలో మీరు ఎలా తెలుస్తున్నారు అంటే ఒక చిన్న ఫీల్ వైబ్ వస్తుంది, చిన్న ఒక 10 సెకండ్స్ అనిపిస్తుంది. అంటే గర్ల్స్ తో పని చేసే జనరేట్ లో ఈజ్ ద రైట్ ప్యాటర్న్ అనిపిస్తుంది. బట్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. లేడీ డైరెక్టర్ కదండి నీరజ గారు, అప్రిషియేట్ చేయాలండి. సెకండ్ హాఫ్ లో ఒక 10-15 మినిట్స్ ఓన్లీ డిస్కషన్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. అది జనరేట్ చేయాలంటే కూర్చొని చాలా స్క్రిప్ట్ బేస్డ్ గా ప్లాన్ చేయాలి. సిద్ధు బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్ ఎలా ఉంది? మొదలు డిజెటల్ ఏమైనా నచ్చలేడా? సిద్ధు మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూడాలి. అది చేయండి, కనెక్ట్ అయిన వాళ్ళకి బాగా కలుగుతుంది. అవ్వడం కాదు, మెసేజ్ ఓరియంటెడ్ సార్ ఇది. ఆయన ఎక్స్ప్రెషన్స్, మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ సార్. మళ్ళీ చెప్తాను, సీరియస్ నాకు ఆయన ఫ్యాన్ కాదు, బట్ కనెక్టింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 3.5 సార్. 5. కమర్షియల్లీ మార్కెట్ లో చాలా హిట్ అన్నట్టు కాదు, బట్ వన్ టైం వాచబుల్ విత్ వెరీ వెరీ ట్రెండింగ్ మూవీ. సార్ మంత్ ఎండింగ్ సినిమా చూడడం జరిగింది సార్. అయితే సినిమా ప్లస్ మైనస్ ఒకటే సార్ చెప్పేద్దాం. డైరెక్టర్ గారు మనల్ని ఒక ప్రశ్న వేశారు. తెలుసు కదా ఇలాంటి స్టోరీలు చాలా వచ్చేసే, మీరు చూడలేదా, మీకు తెలీదా, మీకు తెలుసు కదని చెప్పి ఒక ప్రశ్న మనల్ని వేస్తారు. నాకు అర్థమైంది అయితే అది. అయితే డైరెక్టర్ గారి కోసం ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంత చిన్న సినిమాలైనా ఒక 10-15-20 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు. కానీ ఈ సినిమా ఒక 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసింది. ఈ గొప్పతనం ఆవిడ మెచ్చుకోవాలా. రెండోది ఏంటంటే, ఎంచుకున్న స్టోరీ వీక్ అయినా కానీ తీసే కంటెంట్, తీసుకున్న విధానం, తీసే విధానం కూడా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ గారిని అందంగా చూపించింది, చాలా బాగా చూపించింది. హీరోయిన్ రాశికన్నాని, శ్రీనిధి వచ్చినప్పుడల్లా నాకు ఎందుకో శ్రీనిధి వెనకాల సిద్ధు గారు పడినప్పుడు రాఖీపై గుర్తే చూడు ఎక్కడొచ్చి నరికేస్తాడు బాబు మనోడు అని చెప్పేసి అని అలా అనిపించింది. అయితే ఇది ఈ దీపావళి టైంలో రావాల్సిన సినిమా కాదు. దీపావళి టైంలో రావాల్సిన సినిమా ఒక చుట్టుపుట్లాగా, ఒక తారచోలాగా పరిగెట్టాలా, పేలాలా, పైకి వెళ్ళాలా. కానీ భూచక్రలాగా అక్కడ ఉండిపోతుందని నాకు అనిపించింది.
ఆ సినిమాలో మనం చూసుకుంటే తమన్ మ్యూజిక్ కొంచెం ప్లస్ అనిపించింది. బాలకృష్ణ సినిమాకి ఎంత గట్టిగా అయితే కొడతారో, మొన్న వచ్చిన ఓచి సినిమాకి ఎంత గట్టిగా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో, పెద్ద సినిమాలకి పెద్దగానే వాయించాలా, చిన్న సినిమాకి చిన్నగానే కొట్టాలని ఇది ఒకటే తమన్ గారు బాగా ఆలోచించే చేశారు. మ్యూజిక్ అయితే ప్లస్ అయింది. యాక్టింగ్ పరంగా అందరూ ఒక మెట్టే దక్కించారు. వైవార్ష గారు కామెడీ అయితే పండించాడు గట్టిగా, తక్కువ ఇచ్చినా కానీ ఎక్కువగానే చేశాడు, కళ్ళతో కామెడీ చేశాడు, ఇది ఒక మెచ్చుకోవచ్చు. లాస్ట్ అన్నపూర్ణమ్మ అయితే లాస్ట్ కామెడీ చేసిన కొన్ని మోటివేషన్ కూడా ఇచ్చుకుంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయితే కాదు కానీ యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్, అంటే ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు. అవుట్ ఆఫ్ రేటింగ్ ఈ సినిమాకి అయితే 2 నుంచి 2.5 వరకు అయితే మనం ఇవ్వచ్చు. రెగ్యులర్ మూవీ కాకపోవడం వల్ల కొంచెం మైనస్, స్టోరీ కొంచెం వీక్ అంతే. డైరెక్షన్ అదే తీసుకునే విధానం బాగుందన్న, డైరెక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా చక్కగా చూపించాయి. అంటే లేడీ డైరెక్టర్ లేడీ స్టోరీని తీసుకుంటారు. ఇప్పుడు జనాలు ఏం ఆలోచిస్తారంటే పండగ టైంలో సినిమా వస్తుందంటే ఊపున్న సినిమా కోరుకుంటాడు. ఇది మంచి సినిమా అయినా కానీ ఈ టైంలో వదలకూడదు అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ కొంచెం అన్కన్విన్సింగ్ ఉంది, యాక్సెప్ట్ చేయలేము, క్లైమాక్స్ యాక్సెప్ట్ చేయలేదు నేనైతే. డైరెక్షన్ లేడీ కదా, అదే ఫస్ట్ హాఫ్ బాగా డీల్ చేశాడు, సెకండ్ హాఫ్ కొంచెం ఇదయ్యాడు. సిద్ధు ఏమన్నా నేను సిద్ధు సినిమా కాదు మేము తెలుసుకున్నాం ఇలాంటి సినిమాలు చూసి ఎప్పుడు ఇలాంటి సినిమాలు రాకూడదని, అలాగే సిద్ధు గారు కూడా తెలుసుకోవాలి ఇలాంటి స్టోరీలు యాక్సెప్ట్ చేయకూడదని. ఎందుకంటే సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే స్టోరీస్ కొన్ని పరంగా పక్కన పెడితే హర్ష గారు కామెడీతో మాకు సినిమాలో ఓవరాల్ కనిపించింది. అన్నపూర్ణ కూడా కామెడీ బాగుంది సినిమాలో, తమరైన బీజిఎం బాగుంటుంది సినిమాలో, ఈ మూడే బాగుంటుంది సినిమాలో. ఇక మిగతా అంతా సిద్ధు గారు యాక్టింగ్ డాన్స్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది మాకైతే. గత సినిమాలతో పోలిస్తే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు, డాన్స్ లో కావచ్చు, లేదా ఒక సైకో క్యారెక్టర్ లో యాక్ట్ చేయడం అనేది చాలా బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు, జీవించాడనే చెప్పాలి ఆ క్యారెక్టర్ లో. బట్ సినిమా వరకు చూసుకుంటే నిరంజన్ గారు తీసుకున్న పాయింట్ కావచ్చు, లేదంటే స్క్రీన్ ప్లే కావచ్చు, కొంచెం రొటీన్ గా బోరింగ్ వెళ్ళింది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ ఓకే న్యాచురల్ గా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది, కామెడీ ఉంటుంది, హర్ష గారు కామెడీ బాగుంటుంది. అంటే ఒక చేసుకున్న పిల్లలకి తన ఎక్స్ వచ్చి పెట్టిన కంటే ఎలా ఉంటుందని ఒక సీన్ ఉంటుంది ఫ్రీ ఇంటర్వెల్ లో, ఆ సీన్ అయితే మాత్రం మాకు బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్య సిద్ధి అంత నలిగిపోతుంది అనేది ఎంటర్టైన్మెంట్ గా మనకు చూపించే ప్రాసెస్ అది. బట్ ఆ ప్రాసెస్ ఎలా తయారైందంటే ఆఖరికి వాళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా థియేటర్ లో మాకు క్రియేట్ అయిందనమాట. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే సిద్ధు కోసం వచ్చారండి సినిమాకి, కానీ సినిమా కోసం మాట్లాడుకుంటే జస్ట్ కొంతవరకు అక్కడక్కడ ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ చూసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. పని మానుకుని వచ్చేంత సినిమా అయితే కాదు, కానీ టైం పాస్ గా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ. కదా ట్రైలర్ చూసి కనెక్ట్ అయి వచ్చానండి. యాక్చువల్గా ట్రైలర్ కట్ వచ్చేంత వరకు కూడా ఆ మూవీ ఇంత ఇంపాక్ట్, అంటే ఆ ట్రైలర్ అంత డిఫరెంట్గా ఉంటుంది అనుకోలేదు, క్లాసికల్ అంతగా అంటే. బట్ ట్రైలర్ కనెక్ట్ చేసింది, మూవీలో కూడా ఒక పాయింట్ మీద తీసాడు, మనం లేడీస్ ఎక్కడ దొరకకూడదని, లాస్ట్ వరకు కూడా దొరకకుండా బ్యాలెన్స్ చేస్తాడండి. బట్ క్లాసికల్ ట్రెండీ మూవీ యా, దీని దగ్గర బాగా బ్యాలెన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ యాజ్ యూజువల్ అండి, తమన్ గారు లేకుంటే ఇంకొంచెం పిక్చర్ మైనస్ అయ్యేది. బట్ సిద్ధు కూడా బీజిఎం తగ్గట్టు కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, మేకప్ కూడా లేకుండా ఫస్ట్ హాఫ్ లో బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా ఎలివేట్ చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి, ట్రయాంగులర్ లవ్ స్టోరీ అండి. ఒక విధంగా అన్ని జోన్లు మిక్స్ అవుతాయి, బట్ ప్రెజెంటేషన్ లో మీనింగ్ వేరే వచ్చేస్తుంది. లాస్ట్ మరి ఎవరికి న్యాయం చేస్తాడే ఎవరికి అన్యాయం చేస్తాడు ట్రయాంగిల్? ఇట్స్ నాట్ న్యాయం అండి, ఇట్స్ అబౌట్ ద మెచ్యూరిటీ. లాస్ట్ రాశికన్నతోనే మనం చెప్పకూడదండి, మనం మూవీ చూడాలి. బట్ క్లాసికల్ మూవీ వన్ టైం వాచబుల్. 3.5. ఆరెంజ్ వైబ్స్ ఏమన్నా వచ్చాయా? ఆరెంజ్ వైబ్స్ లో మధ్యలో మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఒక చిన్న ఫీల్ వైబ్ వస్తుంది, చిన్న ఒక 10 seconds అనిపిస్తుంది. అంటే గర్ల్స్ తో పని చేసే జనరేట్ లో ఈజ్ ద రైట్ ప్యాటర్న్ అనిపిస్తుంది, బట్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. లేడీ డైరెక్టర్ కదండి ఏజా గారు, అప్రిషియేట్ చేయాలండి. సెకండ్ హాఫ్ లో ఒక 10-15 minutes ఓన్లీ డిస్కషన్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. అది జనరేట్ చేయాలంటే కూర్చొని చాలా స్క్రిప్ట్ బేస్డ్ గా ప్లాన్ చేయాలి. సిద్ధు బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్ ఎలా ఉంది? మొదలు డిజిటల్ ఏమన్నా నచ్చలేడా? సిద్ధు మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూడాలి. అది చేయండి, కనెక్ట్ అయిన వాళ్ళు బాగా కలుగుతారు. అవ్వడం కాదు, మెసేజ్ ఓరియంటెడ్ సార్ ఇది. ఆయన ఎక్స్ప్రెషన్స్ మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ సార్, మళ్ళీ చెప్తాను సీరియస్, నాకు ఆయన ఫ్యాన్ కాదు, బట్ కనెక్టింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 3.5 సార్. 5 కమర్షియల్లీ మార్కెట్ లో చాలా హిట్ అన్నట్టు కాదు, బట్ వన్ టైం వాచబుల్ విత్ వెరీ వెరీ ట్రెండీ మూవీ. సార్ మంత్ ఎండింగ్ సినిమా చూడడం జరిగింది సార్. అయితే సినిమా ప్లస్ మైనస్ ఒకటే సార్ చెప్పేద్దాం. డైరెక్టర్ గారు మనల్ని ఒక ప్రశ్న వేశారు, తెలుసు కదా ఇలాంటి స్టోరీలు చాలా వచ్చేసే, మీరు చూడలేదా, మీకు తెలీదా, మీకు తెలుసు కదని చెప్పి ఒక ప్రశ్న మనల్ని వేస్తారు. నాకు అర్థమైంది అయితే అయితే డైరెక్టర్ గారి కోసం ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంత చిన్న సినిమాలన్నా ఒక 10-15-20 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు, కానీ ఈ సినిమా ఒక 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసింది. ఈ గొప్పతనం ఆవిడ నేర్చుకోవాలా. రెండోది ఏంటంటే, ఎంచుకున్న స్టోరీ వీక్ అయినా కానీ తీసే కంటెంట్, తీసుకున్న విధానం, తీసే విధానం కూడా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ గారిని అందంగా చూపించింది, చాలా బాగా చూపించింది.
హీరోయిన్ రాశి ఖన్నాని, శ్రీనిధి వచ్చినప్పుడల్లా